ఆ రౌడీలు నన్ను వెతుకుతున్నారని గౌతమ్ గారికి తెలిస్తే ఆయన కూడా చిక్కల్లో పడతారేమో. ఏమో సార్, వాళ్ళేదో అడిగారు, నాకు తెలీదని చెప్పాను. అందుకే వాళ్ళు నాతో గొడవ పడుతున్నారు. అది సరే, మీరేంటి మళ్ళీ వచ్చారు? ఏం లేదండి, మీరు ఒంటరిగా బయలుదేరారు కదా, మీరు ఎలాంటి ఇబ్బందులు పడతారోనని చెప్పేసి నేను ఆగి చూస్తూ ఉన్నాను. ఈలోగా రౌడీలు మీ మీద దాడి చేయడం కనిపించి మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. ఇప్పటికైనా మీరు ఇలా ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదండి. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను కూడా వస్తాను. ఇక్కడేనండి, పక్కనే. సరే పదండి, నేను కూడా వస్తాను. పర్లేదండి, చెప్పాను కదా, మా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుందని. సరే అయితే నేను ఇక్కడే ఉండి చూస్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగేనండి. గౌతమ్ గారు నన్నే చూస్తున్నారు. ఆయన నుంచి తప్పించుకోవాలంటే ముందు నేను ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళినట్టు నటించాలి. మీరా గారి ఇల్లు అదే అనుకుంటా. అదేంటి, కుక్క ఎలా అరుస్తోంది? ఇప్పుడెలా? దయచేసి అరవకు. అరవకు. ఏందిరా, ఆ గౌతమ్ గాడేమో అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్నాడు. మనం సిటీ అంతా గాలించినా అహల్య దొరకట్లేదు. తను యాడుందిరా? అన్నా, నువ్వు ఆ గౌతమ్ గాడి మాటలు నమ్మకన్నా. వాడే కావాలని అహల్యని ఎక్కడో దాచిపెట్టి నాటకం ఆడుతూ ఉంటాడన్నా. ఓడిందుకులా నాటకం ఆడతాడో? ఓనికేంది అవసరం? మనం అహల్యని వెతుకుతున్నాం కదన్నా, అందుకే వాడు అలా చేసాడేమో. లేదురా, అహల్య నిజంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మనం కాస్త ఎంక్వైరీ చేస్తే అహల్య ఖచ్చితంగా దొరుకుతుంది. సైదులో ఏందిరా కుక్క అరుస్తుంది? దానికి అన్నం పెట్టినవా లేదా? ఇందాకే పెట్టాను కదన్నా. మరెందుకు అరుస్తుంది? ఏమో అన్నా, రా అన్నా చూద్దాం. పద. అయ్యో, ఇది బుల్లబ్బాయి వాళ్ళ ఇల్లు. అనుకోకుండా వచ్చేసానేంటి? ఇప్పుడెలా? ముందుకు వెళ్తేనేమో గౌతమ్ గారు చూసేస్తారు, వెనక్కి వెళ్తేనేమో వీళ్ళకి దొరికిస్తాను. ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. ఏంటి నా పరిస్థితి? ఇక్కడ ఎవరు లేరు కదరా, కుక్కెందుకు అరుస్తుంది? ఏమో అన్నా, ఇది ఎప్పుడు ఎందుకు అరుస్తుందో ఏమీ తెలియడం లేదు. ఆకలేసి అరుస్తుందేమో. 2 బిస్కెట్లు పడి. అమ్మయ్యా, తప్పించుకున్నాను. త్వరగా బెనర్జీ అనే ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ రూమ్లో ఏముందో ఒకసారి లోపలికెళ్ళి చూద్దాం. అలాగేనండి.
ఏంటండి ఇవన్నీ? నా గదిలో ఏం చేస్తున్నారు మీరు? మిమ్మల్ని పైకి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు? ఏంటి బాబు ఇదంతా? ఈ గన్నేంటి, ఈ కత్తేంటి, ఈ మాస్క్ ఏంటి, ఏంటిదంతా? అవన్నీ మీకు అనవసరం. నేను చెప్పింది చేయడమే మీ పని. మీరేదో చేయకూడని పని చేస్తున్నారని మాకు అనిపిస్తుంది సార్. మేమిక్కడ ఉండం, వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారా? నా పని అవ్వకుండా ఎక్కడికి వెళ్తారు? ఈ గడప దాటి చూడండి, మీ అంతు చూస్తాను. మిమ్మల్ని నా అమ్మా నాన్నలుగా ఎందుకు నటించమన్నానో తెలుసా? ఆ అహల్య నా చెల్లెలుగా ఎందుకు భరిస్తున్నానో తెలుసా? ఆ పిల్లతో నాకు ఒక పని ఉంది. ఆ పని అయ్యేంత వరకు మీరు ఈ ఇంట్లోనే ఉండాలి. పని అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ ఇచ్చి పంపించేస్తాను. ఆ పిల్లని కూడా పైకి పంపించేస్తాను. అప్పటి వరకు నోరు మూసుకొని నేను చెప్పింది చేయండి. ఇక్కడే ఉండండి. ఆ అమ్మాయిని చూస్తే అమాయకురాల్లాగా ఉంది. ఆ అమ్మాయితో మీకేంటి సార్ పని? ఆ అమ్మాయి దగ్గర నాకు కావాల్సిన సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి. అందుకే దాన్ని నా చెల్లెలను నమ్మించి ఆ సీక్రెట్స్ని బయట పెట్టాలని చూస్తున్నాను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నా గురించి కానీ, ఇక్కడున్న ఈ సెటప్ గురించి కానీ, నేను చేయబోతున్న పని గురించి కానీ ఆ అమ్మాయితో చెప్పారో మీరిద్దరూ చచ్చారే. పోండి బయటికి. ఏంటన్నయ్యా, అందరూ పైన ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే తనేమీ వినలేదనుకుంటా. ఏం లేదమ్మా, నీ గురించే అడుగుతున్నాను. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఈ నర్స్ అవతారం ఏంటమ్మా? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మీరు నా ప్రాణాలు కాపాడి మీ ఇంటికి తీసుకొచ్చి నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. కానీ నేను ఎన్నాళ్ళని మీ మీద ఆధారపడతాను.